హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణిస్ పాయింట్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆల్ కి ప్రెస్ చేసుకోండి. ఇంకా రాబోయే వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతాయి. ఈ రోజు మనం చూడబోయే రెసిపీ ఆలు పొరుటు. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దాం ఫ్రెండ్స్. దీనికి ముందుగా మనం ఒక 5 బంగాళదుంపలను ఈ విధంగా కట్ చేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఈ విధంగా బంగాళదుంప ముక్కలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి పొట్టు తీసి మ్యాష్ చేసుకోవాలి. మనం బంగాళదుంపలను ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. అలాగే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత దీనిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దీనిలో తుప్పిన ఎండుమిరపకాయలు 2, పచ్చిశనగపప్పు 1 స్పూను, మినపగుండ్లు 1 స్పూను, ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను వేసుకోవాలి. వీటిని చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 2, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 4, 2 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. వీటిని మనం ఒక 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలో మనం ముందుగా ఉడకబెట్టి మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపను వేసుకోవాలి. దీనిలో రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసుకోవాలి. దీన్ని కూరంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇది దోశ, పూరి, చపాతీలోకి చాలా బాగుంటుంది. మంచి కాంబినేషన్. అలాగే నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో ఒక సింపుల్ మసాలా దోశ వేసి చూపిస్తాను. ఇప్పుడు మనం స్టవ్ మీద దోశ పెన్నం పెట్టుకొని పెన్నం వేడైన తర్వాత దీని మీద దోశ పిండి వేసుకొని దోశ షేప్ లో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం నూనె వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బంగాళదుంప పొరుటును ఈ దోశ మీద వేసుకొని దోశని మడత పెట్టి సర్వ్ చేసుకుంటే మసాలా దోశ రెడీ అయిందండి. ఫ్రెండ్స్, మీ విలువైన సజెషన్స్ కానీ కమెంట్స్ కానీ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.